హీరో నాగశౌర్య గారు ఉన్నారు కదా భయ్య, ఆయన ఒక పోస్ట్ పెట్టారు భయ్య, కానీ దానికి కామెంట్స్ హైడ్ చేస్తారు. దానికి సంబంధించిన హీరో మనతో ఉన్నాడు, అతనితో మాట్లాడి అసలు ఎందుకు చేశాడు కనుక్కుందాం. హాయ్ గాయ్స్, యాక్టర్ నాగశౌర్య కన్నడ యాక్టర్ దర్శన్ని సపోర్ట్ చేస్తూ ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టారు భయ్య. ఈ ఇమేజ్ షేర్ చేశారు. ఇమేజ్ షేర్ చేస్తూ ఒక పెద్ద డిస్క్రిప్షన్ రాశారు. ఆ పోస్ట్ కింద కామెంట్స్ని డిసేబుల్ చేశారు భయ్య. అసలు నాగశౌర్య దర్శన్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు? అసలు మ్యాటర్ ఏంటంటే, దర్శన్ రేణుకా స్వామి అనే ఫ్యాన్ని వాళ్ళ అనుచరులతో కలిసి దారుణంగా కిరాతకంగా చంపాడంట భయ్య. ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి ఆయన బాల్స్ ని మ్యూటిలేట్ చేసి రకరకాలుగా టార్చర్ పెట్టి చంపేసి బాడీని ఒక కాలువలో పడేశారంట భయ్య. ఎందుకంటే అభ్యంతరకరమైన మెసేజెస్ పంపాడంట దర్శన్ తో లివిన్ లో ఉన్న పవిత్ర గౌడకి. చచ్చిపోయిన రేణుకా స్వామి ఫొటోస్ రీసెంట్లీ బయటకు వచ్చాయి భయ్య. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. చాలా డిస్టర్బింగ్ గా ఉన్నాయి ఆ విజువల్స్. జనరల్ పబ్లిక్ ఆ ఫొటోస్ చూసి కోపంతో రగిలిపోతున్నారు. దర్శన్ కి కూడా సేమ్ ట్రీట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసుకి సంబంధించి 17 మెంబర్స్ ని లోపలేశారు భయ్య. జైల్లో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇది ఫ్లాష్ బ్యాక్ భయ్య. ప్రెసెంట్ ఏంటంటే, కొంతమంది సెలబ్స్ దర్శన్ కి సపోర్ట్ చేస్తూ బయటికి వచ్చారు. దాంట్లో మన తెలుగు యాక్టర్ నాగశౌర్య గారు కూడా ఉన్నారు. ఆయన ఈ ఫోటో షేర్ చేస్తూ పెద్ద డిస్క్రిప్షన్ రాశారు భయ్య ఇన్స్టాగ్రామ్ లో. ఆ డిస్క్రిప్షన్ అర్థం ఏంటంటే, చాలా బాధగా ఉంది రేణుకాస్వామి చావు పట్ల, కానీ డిసప్పాయింట్ ఎందుకు అయ్యాను అంటే, చాలా మంది మ్యాటర్ పూర్తిగా తెలియకుండా దర్శన్ ని దోషిగా చేశారు. దర్శన్ అన్న అసలు ఎవరిని హామ్ చేసే టైప్ కాదు. కల్లో కూడా ఎవరికి హాని తలపించడు. చాలా కైండ్ హార్టెడ్ పర్సన్. హెల్పింగ్ నేచర్ ఉంది. ఆపదలో ఎవరైనా ఉంటే వాళ్ళకి హెల్ప్ చేస్తాడు. ఆయన ఇలా చేశాడు అంటే నేను నమ్మను. నాకు న్యాయ వ్యవస్థల మీద పూర్తిగా నమ్మకం ఉంది. నువ్వు నిర్దోషివని ప్రూవ్ అవుతుంది. నువ్వు త్వరలోనే బయటకు వస్తావన్నా అని చెప్పి నాగశౌర్య ఆ లెటర్లో షేర్ చేశారు భయ్య. నాగశౌర్య గారికి ఈ పోస్ట్ వల్ల చాలా నెగటివిటీ వస్తుంది భయ్య. చాలా బ్యాడ్ కామెంట్స్ కూడా పెడుతున్నారు. అందుకే ఆ పోస్ట్ కింద కామెంట్స్ని డిసేబుల్ చేశారు. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకు అంటున్నాను. నిజమైన కల్ప్రిట్ని త్వరగా పట్టుకుంటారని నాగశౌర్య గారు ఆశిస్తున్నారంట. దర్శన్ గారు నిర్దోషి అని చెప్తున్నారు. సీసీటీవీ ఫుటేజెస్ ఇంకా మిగతా ఆధారాలు దర్శన్ గారే కల్ప్రిట్ అని చెప్తున్నాయి. మీ ఒపీనియన్ ఏంటి? నాగశౌర్య గారు ఈ పోస్ట్ పెట్టాల్సిందంటారా? కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.